హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్. ఈరోజు క్లాసులో మనము సింపుల్గా ఈజీగా నెక్ డిజైన్స్ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. డ్రెస్ టాప్లకు అయితే చాలా బాగుంటుంది, ఫ్రాక్స్కి కూడా చాలా బాగుంటుంది. మీరైతే ట్రై చేయండి. అలానే ఇక్కడైతే పేపర్ క్యాన్వాస్ అయితే నేను తీసుకున్నాను. డబుల్ ఫోల్డింగ్లో అయితే పెట్టాను, సరేనా? డబుల్ ఫోల్డింగ్లో పెట్టాను. నెక్ తాలుగా వెడల్పు పొడవు ఎంతెంత తీసుకోవాలో నేనైతే ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మెయిన్ నెక్ తాలుగా వెడల్పు వచ్చేసి 2.5 ఇంచీలు నేను తీసుకుంటున్నాను కాబట్టి ఈ డిజైన్కి వచ్చేసి 5.5 ఇంచీలకు అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. ఒకవేళ నెక్ వెడల్పు మీకు 3 ఇంచెస్ ఉందనుకోండి, 6 ఇంచీలకు మార్క్ చేసుకోండి. తక్కువ ఉందంటే ఇంకొక హాఫ్ ఇంచ్ అలా తగ్గించుకోండి, సరేనా? ఇక్కడ మెయిన్ నెక్ వెడల్పు వచ్చేసి 2.5కి అయితే మార్క్ చేస్తున్నాను. చూడండి, ఆ 2.5 మార్కింగ్ నుండి ఇంకొక 1.5కి అయితే నేను మార్క్ చేస్తున్నాను. టోటల్గా 5.5 ఇంచీలు అయితే పెట్టాను, సరేనా? మీరైతే ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే ఏం అవ్వవసరం అయితే లేదు. ఆ 5.5 మార్కింగ్ నుండి ఇలా క్రాస్గా టేప్ పట్టుకొని 7 ఇంచీలకు అయితే మార్క్ చేశాను. మనకి 6 ఇంచీలు అయితే నెక్ డౌన్ అయితే ఉంది, కానీ ఈ డిజైన్కి వచ్చేసి 7 ఇంచీలకు అయితే నేను మార్క్ అయితే చేశాను. ఈ 7 ఇంచీలకు ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో ఒక లైన్ అయితే తీసేయండి. అలా తీసిన తర్వాత మనం అక్కడ 1.5కి అయితే మార్క్ చేసాం కదా, నెక్ 5.5 తర్వాత అక్కడ ఒక లైన్ అయితే తీసేస్తున్నాను. అలానే 5.5కి మార్క్ చేసాం కదా, అక్కడైతే కంప్లీట్గా లైన్ కాకుండా కొంచెం అంత గ్యాప్ అయితే ఉంచాను. అయితే ఇక్కడ వచ్చేసి రౌండ్ షేప్లో ఒక రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మరి డీప్గా కాకుండా నార్మల్గా రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అయితే నెక్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే చెప్పుకున్నాం కదా, ఆ 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ కరువు షేపు ఈ 7 ఇంచెస్ నుండి 6 ఇంచెస్ వరకు ఇలా ఎత్తి ఇలా కరువు తీసేస్తే చాలు, అంతే. సింపుల్గా మనకైతే నెక్ డిజైన్ అయితే వచ్చేసింది, సరేనా? ఈ విధంగా ఆ నెక్ అనేది ఆ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు అవుట్ సైడ్ అయితే చుట్టుపక్కల వచ్చేసి నేను ఒక 3/4 ఇంచుకి అయితే మార్క్ చేస్తున్నాను. ఒక 3/4 ఇంచ్ అయితే సరిపోతుందనమాట. లేదు అంటే ఒక 1 ఇంచ్ అయినా మనము పెట్టుకోవచ్చు, సరేనా? ఈ విధంగా మార్కింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కదా. ఈ పీసులు వచ్చేసి మనమైతే కటింగ్ చేసుకుందాం. మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. పంజాబీ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీ మెథడ్లో ఉంటాయి. బాడీ మెజర్మెంట్స్తో ఏ విధంగా మనం కటింగ్ చేసుకోవచ్చు, ఎలా మెజర్మెంట్స్ తీసుకోవచ్చు, అవన్నీ వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి. ఇప్పుడు ఆ పీస్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇటు అవుట్ సైడ్ వచ్చేసి 3/4 ఇంచుకి అయితే మార్క్ చేసాం కదా, ఈ పీస్ కూడా మనకైతే అవసరము. ఇది కూడా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ముందు బక్రం చూసేటప్పుడే మనకి నెక్ మోడల్ తక్కువ ఎక్కువ అనేది మీరు ఇప్పుడే అబ్జర్వ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అలా చూసేటప్పుడు ఎక్కువగా ఉంది అంటే ఈ పీస్ పడేసి ఇంకా తక్కువగా మీరు డ్రా చేసుకుంటే సరిపోతుంది, సరేనా? డిజైన్ స్టిచ్చింగ్ అంతా అయ్యే వరకు అయితే వెయిట్ చేయకండి. ముందు క్యాన్వాస్లోనే మీరు చూసుకోండి. లేదు అంటే రఫ్లో ఒకసారి ట్రై చేయండి. తర్వాత వచ్చేసి డ్రెస్ క్లాత్ మీద కానీ ఫ్రాక్ మీద కానీ ట్రై చేయండి. అయితే ఈ డ్రెస్ క్లాత్కి వచ్చేసి వైట్ బార్డర్ వచ్చింది, కానీ వైట్ క్లాత్ అయితే మన దగ్గర లేదు కాబట్టి నేను గ్రీన్ క్లాత్లోనే వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనం అవుట్ సైడ్ 3/4 ఇంచుకి అయితే మనము ఒక లైన్ కొట్టుకొని మనమైతే రౌండ్ షేప్ ఇచ్చుకొని కటింగ్ చేసుకున్నాం కదా, ఆ 3/4 ఇంచు తాలుగా పేపర్ క్యాన్వాస్ వచ్చేసి లైనింగ్ మీద పెట్టి ఐరన్ బాక్స్తో ఇలా అన్నామంటే అతికేస్తుంది. అలా అతికేసిన తర్వాత మనం ఒక 1/4 ఇంచు చుట్టుపక్కల మలిచేసి కుట్టేస్తే సరిపోతుంది అనమాట. లైనింగ్ క్లాత్లో మనం ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి డ్రెస్ టాప్ కిందకైతే వెళ్ళిపోతుంది అనమాట. కొద్దిగా మనకి డిజైన్ వచ్చేసి స్టాండర్డ్గా ఉండాలంటే మనము పేపర్ క్యాన్వాస్ అయితే వేయాలి. ఇప్పుడు ఇంకో క్లాత్ మీద అయితే ఈ డిజైన్ వచ్చే పీస్లో వచ్చేసి పెట్టేశాను కదా, పెట్టేసి కొంచెం అంతా ఐరన్ అయితే చేసుకున్నా కదా. ఇప్పుడు ఈ క్లాత్లకు కూడా నేనైతే సైడ్స్ ఈ విధంగా స్టిచ్ అయితే వేస్తున్నాను. వన్ సైడే వేస్తున్నాను, ఇంకొక పక్క అయితే వేయట్లేదు. ఇలా వన్ సైడ్ వేసుకున్న తర్వాత ఈ పీసులు అయితే మనం ఒక 1/4 ఇంచు గ్యాప్ ఇచ్చేసి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది.
ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అయితే ఇక్కడ మనము ప్యాంట్ ఒక కలరు, టాప్ ఒక కలరు వచ్చిందంటే ప్యాంట్ కలర్ పీస్ని మనం ట్రై చేయొచ్చు. కానీ ఈ డ్రెస్ మెటీరియల్కి వచ్చేసి ప్యాంట్ కలరు గ్రీనే వచ్చింది, టాప్ కలరు గ్రీనే వచ్చింది. కాబట్టి నేను టాప్లో ఉండే క్లాతే నేనైతే పెట్టేస్తున్నాను. చూడండి, ఈ కింద ఉన్న పీస్ వచ్చేసి మనము వేరే కలర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ నేను సేమ్ కలరే వేసేసాను అక్కడ. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ తీసుకున్నా. లైనింగ్ మీద ఇందాక మనం కుట్టుకున్నాం కదా, ఆ పీస్ అయితే బక్రం పీస్ అయితే పెట్టేసి పిన్స్ పెట్టేస్తున్నా. ఈ పీస్ పెట్టేటప్పుడు చూసుకోవాలి, షోల్డర్ ఇటువైపు ఎంత ఉంది, అటువైపు ఎంత ఉంది, కరెక్ట్ సెంటర్ పాయింట్లో పెట్టామా లేదా అని 1-2 సార్లు చూసుకొని ఒక పాదం ఖర్చు విడిచిపెట్టేసి మనం స్టిచ్ చేసేస్తే సరిపోతుంది. దీనికి పైపింగ్ కూడా వస్తుంది, కానీ ముందు పైపింగ్ వేసి బక్రం క్యాన్వాస్ కుడితే మనకి నీట్ ఫినిషింగ్ రాదు. కాబట్టి ముందు నేను పేపర్ క్యాన్వాస్ని కుట్టేస్తున్నాను. ఇలా కుట్టేసి తర్వాత పైపింగ్ అయితే వేసుకుందాం. చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచు అంత గ్యాప్ ఉంచేసి ఈ కటింగ్ అనేది ఈ నెక్ తాలుగా లోపల ఉన్న పీస్ వచ్చేసి కటింగ్ అయితే చేసుకుందాం. సరేనా? ఇలా మనం కటింగ్ చేసుకున్నాం కదా, దీనికి వచ్చేసి మనం పైపింగ్ అయితే పెడదాం. కాబట్టి నేను ఉల్టాలో అయితే పెట్టాను. ఇలా ఉల్టాలో పెట్టేసి మనం పైపింగ్ అయితే పెట్టుకుందాము. పైపింగ్ అయితే నేను రెడీ చేసుకున్నాను. ఇంతకుముందు వీడియోలో హ్యాండ్ గురించి పైపింగ్, అలానే బ్యాక్ సైడ్ పైపింగ్లో నేను పైపింగ్ థ్రెడ్ ఏ విధంగా రెడీ చేసుకోవాలో నేనైతే చూపించాను. కాబట్టి ఇక్కడైతే నేను చూపించట్లేదు. ఇప్పుడు వచ్చేసి పైపింగ్ థ్రెడ్ ఉన్నది వచ్చేసి లెఫ్ట్ సైడ్కి, థ్రెడ్ లేకుండా ఖర్చు ఉండేది రైట్ సైడ్కి పెట్టి ఒక 1/2 ఇంచు గ్యాప్లో ఇంతకుముందు అయితే కుట్టుకున్నాం కదా, ఆ కుట్టు మీదే పైపింగ్ థ్రెడ్ పెట్టేసి మనం కుట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ డబుల్ పాదంలోనే నేను యూజ్ చేసి పైపింగ్ అయితే కుడుతున్నాను, సింగిల్ పాదం ఏమీ యూజ్ చేయట్లేదు. సరేనా? ఈ విధంగా పైపింగ్ అయితే పెట్టేశాం కదా. ఇప్పుడు డ్రెస్ తాలుగా టాప్ తాలుగా క్లాత్, మెయిన్ క్లాత్ అయితే నేను సీదాలో పెట్టాను. చూడండి, సీదాలో పెట్టేసి ఇక్కడ లైనింగ్ క్లాత్ వచ్చేసి ఉల్టాలో పెట్టాను. సరేనా? అలా ఉల్టాలో పెట్టేసి పిన్స్ పెట్టేస్తున్నాను. మనం ఎప్పుడైనా డిజైన్ పెట్టేటప్పుడు అటు షోల్డర్ సైడ్ సమానంగా ఉందా లేదని చూసుకోవాలి. అలా పెట్టేసి ఇంతకుముందు పైపింగ్ థ్రెడ్ మనం ఎక్కడైతే కుట్టామో దానిపైనే మనము ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా ఈజీ మెథడ్లో మనకైతే ఈ డిజైన్ కుట్టడం కూడా చాలా ఈజీ. మనం కస్టమర్స్ ఎవరైనా కుట్టారంటే కనీసం ఇలాంటి డిజైన్ వేయాలి అంటే కనీసం చాలామంది అయితే 100 రూపీస్ కూడా తీసుకుంటూ ఉంటారు, చాలామంది 50 రూపీస్ అలా కూడా తీసుకుంటారు. మీ ఏరియాలో ఎంత ఉందో అలా మోడల్కి ఎంత అయితే బాగుంటుందో అంత మనం బటన్స్ కూడా వేస్తాం. కాబట్టి ఆ విధంగా అయితే మీరు చూసుకుంటే మనకు చాలా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట. ఇలాంటి డిజైన్ వేసేటప్పుడు చాలా చాలా సింపుల్గా. ఇప్పుడు ఆ విధంగా ఒక స్టిచ్ చేసాము. లోపల ఉన్న క్లాత్ ఒక 1/2 ఇంచు విడిచిపెట్టేసి అయితే మనము లోపల ఉన్న క్లాత్ అలా తీసేసాం కదా. ఇప్పుడు వచ్చేసి చుట్టుపక్కల చిన్న చిన్న కట్లు ఇచ్చుకుంటే బాగుంటుంది అక్కడక్కడ. ఎందుకంటే మనకి ఇక్కడ లేయర్స్ చాలా వచ్చాయి. పైపింగ్ లేయర్ వచ్చింది, బక్రం లేయర్ వచ్చింది, లైనింగ్ వచ్చింది, అలానే డ్రెస్ క్లాత్ వచ్చింది. మనకి ఒక 4-5 లేయర్స్ అయితే వచ్చాయి కదా. నీట్గా నెక్ వంగాలి అంటే వంగదనమాట. కాబట్టి మధ్యలో ఒక అక్కడక్కడ రౌండ్ షేపుల్లో కొద్ది కొద్ది కట్లు పెట్టుకోమంటే నీట్గా వంగిపోతుంది. సరేనా? ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి చూడండి, మనకు పైపింగ్ అయితే కనిపిస్తుంది, ఇన్విజిబుల్గా అయిపోయింది. లోపల వచ్చేసి లైనింగ్ సైడ్ మనకు ఖర్చు లేదు, డ్రెస్ క్లాత్ సైడ్ కూడా ఖర్చు లేకుండా నీట్గా పైపింగ్తో అయితే అయింది కదా. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కిందకు పెట్టేసి ఆ పైపింగ్ పక్కనే ఒక పాదం ఖర్చుతో మనమైతే ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. సరేనా? అయితే పైపింగ్ వేసేటప్పుడు చాలామంది లూజు వదిలేస్తూ ఉంటారు. లూజు వదలకుండా క్లాత్ని ఇలా పక్కలకి గుంజుకుంటూ మీరైతే వేయండి. పైపింగ్ చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది. ఇది కూడా మీరైతే చేసుకోండి కొత్త వాళ్ళైతే. సరేనా? ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా నెక్ చుట్టూ ఒక పాదం ఖర్చుతో మనమైతే ఒక కుట్టు అయితే వేసుకున్నాం కదా. ఇక్కడికి ఇదైతే అయిపోయింది. కానీ బక్రం వచ్చేసి మనము ఒక 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ వెడల్పు అయితే పెట్టుంటాం కదా. మనం ఇప్పుడు పైపింగ్ పక్కలే మనమైతే కుట్టు అయితే వేస్తున్నాం కదా. అంటే ఒక పాదం ఖర్చు విడిచిపెట్టి మనకి ఇంకా అది ఒక లేయర్ లాగా ఉండిపోతూ ఉంటుంది. వాష్ అయ్యేటప్పుడు అది ముడతలు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే అలా పేపర్ క్యాన్వాస్ అలా వదిలేసి మనము ఎప్పుడైనా డ్రెస్సులు పిండేటప్పుడు నీళ్ళల్లో తడిసిందనుకోండి, అక్కడ ముడతలు వచ్చేసి నీట్గా అయితే ఉండదు. కాబట్టి మనం లైనింగ్కి
పేపర్ క్యాన్వాస్ బక్రం పీస్కి ఒక స్టిచ్ అయితే మనమైతే స్టాండర్డ్గా వేసేద్దాం. చూడండి, దానికి దీనికి జాయింట్ అయితే వేసేస్తున్నాను. డ్రెస్ క్లాత్ని తీసేస్తున్నాను. అలానే ముడతలు లేకుండా నీట్గా మనం ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. మనకి ఆ కుట్టే కనిపిస్తుంది. లోపల ఉన్న బక్రం పీస్ లోపలే ఉండిపోతుంది. పైపింగ్ తాలూకా ఖర్చు కూడా లోపలే ఉండిపోతుంది. ఇన్విజిబుల్గా చూడడానికైతే చాలా నీట్గా మనకైతే కనిపిస్తుంది కదా. ఇప్పుడు డ్రెస్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి అవుట్ సైడ్ లైన్ అయితే వేసుకుంటే సరిపోతుంది అనమాట. జాయింట్ స్టిచ్ అంటాం కదా, మొత్తం అలా వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి లోపల ఉన్న డిజైన్స్ని ఏ విధంగా మనం రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ వచ్చేసి చూడండి, మనం వన్ సైడ్ అయితే డ్రెస్ క్లాత్ అయితే పెట్టి కుట్టుకున్నాం కదా పేపర్ క్యాన్వాస్కి. మన పేపర్ క్యాన్వాస్ మార్కింగ్ పక్కనే ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనం తీసేస్తున్నాము. అలా తీసాక చూడండి, నేను ఇటు బక్రం సైడ్ కాకుండా ఈ పీస్ సైడు మన డ్రెస్ క్లాత్ ఎటైతే ఉందో అటు సైడ్ వచ్చేసి నేను ఇక్కడ పైపింగ్ థ్రెడ్ పెట్టేసి చూడండి, ఒక పావించు ఖర్చు వదిలేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనమైతే దీని చుట్టుపక్కల రౌండ్ షేప్లో మనం కుట్టుకుంటే సరిపోతుంది. ఇంకొక పీసుకు కూడా మనము ఇటు లోపల సైడే మనకు పైపింగ్ వస్తుంది, బయట సైడ్ కాదు. ఆల్రెడీ బయట సైడ్ వచ్చేసి నెక్ తాలుగా అంటే టాప్ తాలుగా నెక్కి ఆల్రెడీ వేసేసాము. ఇప్పుడు ఇన్విజిబుల్గా వేసేసాము. ఇది వచ్చేసి మన నెక్ రౌండ్ చుట్టూ అయితే వస్తుంది. కాబట్టి చూడండి, ఆ విధంగా మనం వేసుకుంటే సరిపోతుంది. అలా వేసుకున్న తర్వాత ఇంకొక క్లాత్ మీద పెట్టేసి మనం ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దాము. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి మన వీడియో అయితే ఫార్వర్డ్ అవుతుంది. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సరేనా? ఈ విధంగా మనమైతే పైపింగ్ అయితే వేసుకున్నాం కదా. ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే మనకు ఉంది కాబట్టి ఆ ఎక్స్ట్రా క్లాత్ కూడా నేనైతే తీసేస్తున్నాను. ఖర్చులోకి ఆల్రెడీ పావించుంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇలా నేను ఉల్టాలో పెట్టాను. ఇలా ఉల్టాలో పెట్టేసి మనం ఆల్రెడీ ఇప్పుడైతే స్టిచ్ చేసాం కదా, పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ అయితే ఉంది కదా, అదే కుట్టు మీద ఇంకో కుట్టు మనం వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పీస్ని అయితే మనము కట్ చేసుకుందాము. ఇదే విధంగా ఇంకో క్లాత్ కూడా మనం రెడీ చేసుకుంటే సరిపోతుంది. దీని పక్కనే మనము ఆ విధంగా రెడీ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే మనకు ఉంది కదా, ఆ క్లాత్ కూడా కట్ చేసుకుంటున్నాను. అలా కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ కొన్ని దగ్గరలు ఇచ్చుకుంటే మనకి రౌండ్గా నీట్గా పైపింగ్ అనేది షేప్ అనేది చెడిపోకుండా నీట్గా వచ్చేస్తుంది. అలా కట్స్ యూజ్ చేసిన తర్వాత చూడండి, నీట్గా మనకి పైపింగ్ అనేది క్లాత్ అయితే వంగిపోతుంది కదా. ఇక్కడ పైపింగ్ అయితే నీట్గా కనిపిస్తుంది కదా. మొత్తం అయితే ఇలా ఉల్టా చేసేస్తున్నాను. అలా ఉల్టా చేసాక పైపింగ్ పక్కనే మనకి నీట్ ఫినిషింగ్గా కనిపించాలంటే పైపింగ్ పక్కనే ఇంకొక స్టిచ్ మనం వేసేస్తే క్లాత్ కూడా అణిగినట్టు చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా నేనైతే ఒక కుట్టు అయితే వేసాను కదా. ఈ సైడ్స్ ఎడ్జుల్లో కూడా మనం ఒక కుట్టు వేసేస్తే ఈ క్లాత్ కూడా అణిగినట్టు అయితే ఉంటుంది. చాలా నీట్ ఫినిషింగ్గా మనకైతే కనిపిస్తుంది. అయితే ఈ క్లాత్ వేరే కలర్తో మనమైతే ఈ డిజైన్ వేసుకుంటే బాగుంటుంది. ప్యాంట్ కలర్ ఒకటి, టాప్ కలర్ ఒకటి మనకు వచ్చిందంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. కాకపోతే మనకు ప్యాంటు గ్రీన్లోనే వచ్చింది, టాపు గ్రీన్లోనే వచ్చింది కాబట్టి నేను సేమ్గా యూజ్ చేసేస్తున్నాను. సరేనా? ఈ విధంగా అయితే కస్టమర్స్కి నేను అడిగాను. మనం ఎప్పుడైనా మనకి ఏదైనా చిన్న డౌట్ ఉందంటే కస్టమర్స్కి అడిగి మనమైతే ఆ పని అయితే చేయాలి, మన ఇష్టంగా కాకుండా. ఇప్పుడు వచ్చేసి రెండు క్లాతులు సమానంగా ఉండేటట్టు నేనైతే కట్ చేసుకుంటున్నాను, వెడల్పుల్లోను పొడవుల్లోను. ఇప్పుడు డ్రెస్ క్లాత్ ఉంది కదా, ఆ విధంగా రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి అలా సెట్ చేసుకుందాము. సెట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం చూడాల్సింది ఏంటంటే సెంటర్ పాయింట్ ఏంటా అని మనమైతే చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ ఈ క్లాత్ నుండి ఆ చివరి నుండి ఈ చివరి వరకు మనమైతే పొడవైతే అంటే లూజ్ అయితే చూద్దాము. లూజ్ చూసి సెంటర్ పాయింట్ ముందు అయితే మార్క్ చేసుకుందాం, రౌండ్లో సెంటర్ పాయింట్. అలా సెంటర్ పాయింట్ మార్క్ చేసుకుంటే ఆ కర్వ్ వచ్చేసి కరెక్ట్ సెంటర్లో వచ్చేటట్టు పెట్టుకుంటే లుక్ అయితే ఉంటుంది. సరేనా? ఇక్కడ నాకైతే సెంటర్ పాయింట్ అయితే అది వచ్చింది. చూసారా? ఇంతకుముందు అయితే నేను పక్కకు పెట్టేశాను. ఆ విధంగా కొత్త వాళ్ళు అయ్యేటప్పుడు ఒకటికి రెండు సార్లు ముందే జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది. సెంటర్ పాయింట్ అలా పెట్టుకున్నాక ఇప్పుడు వచ్చేసి చిన్న పిన్స్ అయితే మనకి టైలరింగ్ పిన్స్ అయితే ఉంటాయి కదా, ఆ పిన్స్ మనం ఒక రెండు పెట్టేసామంటే ఆ పీస్ అనేది ఎక్కడికి కదలదు. ఈ స్టార్టింగ్లో మనకైతే డ్రెస్ క్లాత్గా అయితే పైపింగ్ అయితే ఉంది కదా, ఆ పైపింగ్ దగ్గరే మనమైతే స్టిచ్ అయితే వేసేయాలి. ఒకటి కానీ రెండు కానీ స్టిచ్ అయితే ఒకటి పైపింగ్ పక్కనే వేసేసి ఇంకొకటి పాదం ఖర్చు వదిలేసి ఒక స్టిచ్ వేసుకుంటే రెండు స్టిచ్లు మనం వేసుకుంటే సరిపోతుంది అంతే. చూడండి, ఇక్కడ రెండు స్టిచ్చెస్ అయితే వేసుకున్నాను. సెంటర్ పాయింట్ చూడండి ఈ విధంగా అయితే మనకి వచ్చిందనమాట.
మీరైతే తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ డిజైన్ బ్లౌజులకు ట్రై చేయొచ్చు, డ్రెస్సులకు ట్రై చేయొచ్చు, ఫ్రాకులకు కూడా ట్రై చేయొచ్చు. దేనికైనా మనము ట్రై చేయొచ్చు. అయితే దానికి పైపింగ్ అయితే వచ్చింది కదా, పైపింగ్ ప్లేస్లో మనము లేస్ యూజ్ చేయొచ్చు, బ్లౌజులకు అయితే స్టోన్ చైన్ యూజ్ చేయొచ్చు. ఇలా అయితే మనం చేసుకుంటే చాలా చాలా నీట్గా అయితే ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి, అలానే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.